సౌండ్ చెక్. ఏంటి బ్రో? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. ఐ లైక్ దిస్. మొన్ననే పుట్టారు కదా మీరందరూ కదా. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఏ బాబు, ఏడా పెళ్లి సంబంధాలు చూడాలనా మరి? మేనత్త కట్నం ఇస్తున్నావా లేదా? ఓకే, దట్స్ పర్ఫెక్ట్. ఇంకాసేపట్లో స్టార్ట్ చేద్దాం. మీ ఉల్లాసం ఉత్సాహం నాకు అర్థమైంది. ట్రిపుల్ ఏ పక్కనే ఏ హాస్టల్ నుంచి వచ్చారు చెప్పండి? హాస్టల్ పక్కన ఎన్ని విమెన్ హాస్టల్స్ ఉన్నాయి చెప్పండి? సరే, కే ర్యాంప్ ట్రైలర్ చూడబోతున్నాం. ఇంతకీ మీ ర్యాంప్ పరిస్థితి ఏంటి? ఓకే, సరే మరైతే ఇంకాసేపట్లో విందాం. మీతోనే ప్రశ్నలు అడిగిద్దాం అనుకుంటున్నాం ఇవాళ. బేసిక్గా ఇవాళ హోస్ట్కి పే చేస్తుంది ఎందుకు అంటే మీతో ప్రశ్నలు అడిగించడానికి. ఇవాళ మీలోని యాంకర్ని బయట తీయాలి. రెడీయా? కొంచెం లైట్ అయింది బ్రో, అబ్బాయి కనిపిస్తాడు. కొంచెం కలర్ డామినేట్ చేసేస్తుంది లేకపోతే. యా, అదే పని చేద్దాం అనుకుంటున్నాను ఇంకాసేపట్లో. ఏంటి పైన హౌస్ఫుల్ అంటాం కానీ ఇది సీట్స్ ఫుల్తో పాటు స్టేర్ కేస్ కూడా ఫుల్లా ఉంది, మొత్తం స్టెప్స్ ఫుల్లా ఉంది. ఇవాళ ఏం జరుగుతుంది ఇక్కడ? ఓకే, మీరు ఎదురు చూస్తున్నా సో ఇప్పుడే ఈ కార్యక్రమానికి చేసిన హీరో కిరణ్ అబ్బవరం గారికి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. అలాగే అత్యంత యవ్వనంగా ఎప్పుడు యూత్ఫుల్గా కనిపించే అద్భుతమైన యాక్టర్, అమేజింగ్ పర్సన్ నరేష్ విజయ్ కృష్ణ గారికి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. అండ్ హాస్య మూవీస్ అధినేత రాజేష్ దండా గారు వెల్కమ్. అండ్ అలాగే ఈ ఫిలిం డైరెక్టర్ నాని గారికి కూడా ఈ కార్యక్రమానికి వెల్కమ్ చెప్పేస్తున్నాము. అండ్ మరొక ప్రొడ్యూసర్ శివ గారు వెల్కమ్. ఓకేమా, ఇంత తోపులాటి ఇక్కడ కష్టం. కొంచెం కూర్చోండి మీరందరూ, దయచేసి మీరు కూర్చోండి. ట్రైలర్ వెనకాల చూసే అవకాశం దొరుకుతుంది. కే ర్యాంప్ ట్రైలర్ చూడడానికి సిద్ధమా? ఓ మై గాడ్, ఏంటి ఉల్లాసం, ఏంటి ఉత్సాహం, ఏంటి ఎనర్జీ, క్రేజీ. హాస్య మూవీస్ సామాజిక వర్గమన లాంటి అమేజింగ్ చిత్రాన్ని వారు మన అందరికీ అందించారు. సో ఫన్ ఓరియంటెడ్ ఫిలిం అది. అండ్ మళ్ళీ ఆ ఎంటర్టైన్మెంట్ ఈ దీవాళీకి మీ ఇంటికి పంపించబోతున్నారు. అంటే హ్యాపీగా మీరు ప్రశాంతంగా సినిమా చూసి ఇంటికి వెళ్ళేటప్పుడు స్వీట్ బాక్స్లు అండ్ క్రాకర్స్ తీసుకెళ్తాం కదా, అలా కే ర్యాంప్ సినిమాని కూడా అన్నమాట. సో ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నారని నాకు తెలుసు. మీ ఆనందాన్ని ఉత్సాహాన్ని నేను ఆపలేను కాబట్టి ఆలస్యం చేయకుండా మనం ట్రైలర్ని చూసేద్దాము. అండ్ ఎస్, ఆసియా మూవీస్ రుద్రాన్ సెల్యులైట్ బ్యానర్స్లో రాజాదండ గారు అండ్ శివ గారు నిర్మాణంలో, జైన్స్ నాని గారి దర్శకత్వంలో, చేతన్ భరద్వాజ్ గారు ఆల్రెడీ కిరణ్ అబ్బవరం గారితో ఇంతకుముందు వర్క్ చేయడం జరిగింది. ఎస్ఆర్ కళ్యాణ మండపం, వినరో భాగ్యము విష్ణు కథకి ఆయన మ్యూజిక్ ఇచ్చారు. మళ్ళీ ఈ చిత్రానికి ఆయన సంగీతాన్ని సమకూరుస్తున్నారు. సో ఎస్, వారి సంగీత సారథ్యంలో మీరందరూ ఇక్కడికి రావడానికి, హాల్ ఫుల్ అవ్వడానికి కారణమైన మన కిరణ్ అబ్బవరం గారు ఆఫ్ కోర్స్ కాతో బ్లాక్ బాస్టర్ సక్సెస్ని ఆయన లిస్ట్లో వేసుకున్నారు. మీ నుంచి వచ్చి, మీలో ఒకటిగా వచ్చి ఇప్పుడు స్టార్గా ఎదిగి మంచి మంచి చిత్రాలతో మన ముందుకు వస్తున్న కిరణ్ అబ్బవరం గారు అండ్ అలాగే యుక్తి ఈ చిత్రంలో మనందరికీ కనిపించబోతున్నారు. ఆలస్యం చేయకుండా ట్రైలర్ చూద్దామా? చూడాలి అంటే ఇప్పుడు
నరేష్ గారు అండ్ కిరణ్ అబ్బవరం గారు ఇద్దరు కలిసి ట్రైలర్ లాంచ్ అంటే లాంచ్ అవుతుంది. కెన్ యూ ప్లీజ్ మైక్ ఇస్తే వాళ్ళతోనేనా? డన్. ఓ మీరే అట ఇవాళ ట్రైలర్కి పెద్దలు. నేను 3, 2, 1 అంటాను, మీరు కే ర్యాంప్ ట్రైలర్ లాంచ్ అంటే వస్తుంది. ఓకేనా? రెడీ 3, 2, 1. ప్లే ద ట్రైలర్ ఆన్ స్క్రీన్.
ఐ రిక్వెస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఖాళీ చేయరండి దయచేసి. యా థ్యాంక్స్. కాదు మీరు మీరు కొంచెం ఇక్కడ నుంచి క్లియర్ చేయాలండి, ఎందుకంటే టీం రావాలి కదా ఇక్కడికి. సో కూర్చోండి అండ్ మిగిలిన వాళ్ళు టీం కాకుండా ఉన్న వాళ్ళు కొంచెం పైన వెళ్ళండి. బౌన్సర్స్ ఇక్కడ కొంచెం క్లియర్ చేయరా, బికాస్ టీం ఇటు నుంచి రావాల్సి వస్తుంది. క్లియర్ చేయండి అంటే మీరే అటు క్లియర్ చేయండి. సో ట్రైలర్ ఎలా ఉంది అని అడగక్కర్లేదేమో, మీ అరుపులతోనే అర్థమైపోయింది అది. మీకు ఏం కావాలో అదంతా ఉందన్నమాట కే ర్యాంప్లో. ఈ దీవాళీకి ఒక రేంజ్ బ్లాస్ట్ కాబోతుంది థియేటర్లో. అండ్ ఎస్, కే ర్యాంప్ మనందరి ముందుకి వచ్చేస్తుంది రఫ్ ఆడించడానికి కలెక్షన్స్ని. అండ్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ టీమ్ అందరికీ. ఏమండి ఐ రిక్వెస్ట్ అగైన్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ క్లియర్ చేయండి దయచేసి. క్లియర్ చేయండి అన్నా, క్లియర్ చేయండి ఒకసారి ఇక్కడ, బికాస్ టీం అందరూ పైకి రావాల్సి వస్తుంది అందుకని. బౌన్సర్స్ బౌన్సర్స్ క్లియర్ చేయండి. ఓకే, సో ఇప్పుడు టీం అందరినీ వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము. ముందుగా ఐ రిక్వెస్ట్ హాస్య మూవీస్ నుంచి రాజేష్ దండ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. రుద్రాంశ్ సెల్యులైట్స్ నుంచి ఐ రిక్వెస్ట్ శివ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. శివ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ కే ర్యాంప్తో మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తున్న డైరెక్టర్ జైన్స్ నాని గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. నాని గారిని వేదిక రాసుగా స్వాగతిస్తున్నాము. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ గారిని వేదిక రాసుగా ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే డైలాగ్ రైటర్ రవీంద్ర రాజా గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసుగా ఆహ్వానం పలుకుతున్నాము. డిఓపి సతీష్ రెడ్డి గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. ఎడిటర్ చోటకే ప్రసాద్ గారు ఉంటే వెన్యూలో వారిని వేదిక రాసుగా ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ ఇప్పుడు నవరస రాయ నరేష్ విజయ్ కృష్ణ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. కొత్త స్టార్లో చూసాము, అఫ్కోర్స్ ఎనర్జీ పోలడంతో ఉంటుంది, కానీ ఈ చిత్రంలో మాత్రం ఒక రేంజ్ రోల్లో కనిపిస్తున్నారు ఆయన. సో ఎస్ఆర్ కళ్యాణ మండపం వినరో భాగ్యము విష్ణు కథ హాతో బ్లాక్ బస్టర్ ని అందుకున్న హీరో, సో అమేజింగ్ పర్ఫార్మర్. ఓకే, సో కిరణ్ అబ్బవరం గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. కే ర్యాంప్తో ఈ దివాళీకి బిగ్గెస్ట్ ఫెస్టివల్ ని మనందరి ముందుకి ఆయన సినిమాతో ఇవ్వబోతున్నారు అనమాట. సో వారిని వేరుగా స్వాగతం పలుకుతున్నాము. నేను ఒక ఏదో మూమెంట్ ఇక్కడ మిస్ అయినట్టున్నాను. ఓకే, వన్ ఫోటో ఆప్. ఒకసారి అండి, సో ఫోటో ఆప్ కోసం వాళ్ళనే చూడాలి మీరు అక్కడ కెమెరాస్ని. ఒక్క నిమిషం నరేష్ గారు, మీరు హీరో గారి పక్కకి.
ఓకే, సో ఒక్క నిమిషం. ఛానల్స్ డన్. సో డన్. ఓకే, సో మైక్ ఫస్ట్ డైలాగ్ రైటర్ రవి గారు మాట్లాడతారు. రవి గారు, మీరే కదా రవి గారు? హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ కథ ఒక 4 సంవత్సరాల క్రితం నాకు డైరెక్టర్ నాని చెప్పినప్పుడు చాలా చాలా కామెడీగా అనిపించింది. ఆ తర్వాత మేము ప్రాసెస్లో మిగతా స్క్రిప్ట్లో అవి చేసినప్పుడు ఇదే సినిమాలో సీన్స్ చెప్పుకొని ఒక్క నిమిషం రవి గారు, మీ డైలాగ్ సౌండ్ రావట్లేదు అంటున్నారు అక్కడ. బికాస్ రీసౌండ్ వస్తుంది ఇక్కడ. ఈ మైక్ తీసుకోండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అది సౌండ్ ప్రాబ్లం కాదండి, అది మీ. సో మీరు మైక్ ఇలానే పెట్టాల్సి వస్తుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ కథ డైరెక్టర్ నాని నాకు 4 years క్రితం మేము ఇద్దరం డిస్కస్ చేసుకున్నప్పుడు చాలా కామెడీగా అనిపించింది. ఆ తర్వాత మేము వేరే స్క్రిప్ట్లు అవి చేస్తున్నప్పుడు మధ్యలో రిలీఫ్ కోసం ఈ సినిమాలో సీన్స్ మాట్లాడుకుంటూ చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. అప్పుడు నాకు చాలా కాన్ఫిడెంట్గా అనిపించేది, చాలా హ్యూమర్ ఉంది, ఇది ఖచ్చితంగా చాలా పెద్ద కథ అవుతుంది, పెద్ద బాగా వర్కౌట్ అవుతుంది అనేసి. ఆ తర్వాత ఇది ఎప్పుడు మెటీరియలైజ్ అవుతుంది అనేసి చాలా ఈగర్లీ వెయిట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ ఆసియాకి రావడం, ఆయన్ని చెప్పడం, ఆ తర్వాత ప్రాజెక్ట్ పెట్టలేకడం జరిగింది. ప్రొడ్యూసర్ గారు చెప్పిన తర్వాత ఆయన అంత బాగా గుర్తుపెట్టుకుంటారంటే ప్రతి సీను, డైలాగు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అస్సలు మర్చిపోరు ఆయన. మేము ప్రాసెస్లో ఏదన్నా చిన్న సీన్ మర్చిపోయినా, డైలాగ్ మర్చిపోయినా మాత్రం ఇక్కడ ఈ సీన్ కదా, ఈ డైలాగ్స్ ఉన్నాయి కదా అని చెప్పేవారు. ఈ కథను నమ్మి ఆయన మేము ఆర్టిస్టులు అది సెలెక్ట్ చేసినప్పుడు అది దీనికి ఇది సరిపోతారు కదా ఇలా అనేసి అనుకున్నా. ఆయన చాలా పెద్ద క్యాస్టింగ్ అది ఇచ్చారు, చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా పెద్ద క్యాస్టింగ్ ఇచ్చి చాలా హెల్ప్ చేశారు. చాలా థ్యాంక్ యూ సార్. ఇంకా మరో ప్రొడ్యూసర్ శివ గారు, ఆయన జస్ట్ నవ్వుతారు, ఆ నవ్వులోనే ఒక 10 మాటలు మాట్లాడినట్టు అనిపిస్తుంది, చాలా ధైర్యంగా అనిపిస్తుంది ఆయన నవ్వు చూసినప్పుడు. థ్యాంక్ యూ సార్. ఇంకా మా డిఓపి సతీష్ గారు, ప్రేమలో సినిమాలో హైదరాబాద్ని ఆయన అక్కడ ఎలా చూపించారో మనందరం చూసాం. ఈ సినిమాలో కేరళని ఆయన చాలా అద్భుతంగా చూపించారు. ఆ విజువల్స్ మీరు చూస్తారు రేపు థియేటర్లో. థ్యాంక్ యూ సార్. ఇంకా మా డైరెక్టర్ గురించి చెప్పాలి. ఆయన కథ చెప్పినప్పుడు నాకు చాలా టాలెంటెడ్గా అనిపించాడు. ఈ సినిమా ప్రాసెస్ అయ్యే లోపల చాలా మెచ్యూర్డ్గా అనిపించాడు. తను హ్యాండిల్ చేసిన విధానం కానీ, ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎక్కడ ఏం మాట్లాడకూడదు అన్న అదంతా చాలా బాగా చేసి ప్రాజెక్ట్ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఇంకా హీరో గారి గురించి చెప్పాలి. ఆయన స్క్రిప్ట్ అంతా అయిపోయిన తర్వాత ఇది ఒక 70% అచీవ్ చేస్తే మనం చాలా సక్సెస్ చేసినట్టే అనేసి అన్నారు. బట్ ఆయన పెట్టిన ఎనర్జీ, ఆయన చేసిన ఎనర్జీ కానీ, ఆయన చేసిన పెర్ఫార్మెన్స్ కానీ ఇదంతా 100% రీచ్ అయింది సార్. మనం మీ ఎనర్జీ లెవెల్స్ అవన్నీ చాలా దగ్గరుండి చూశాను నేను. మీరు చేస్తున్నప్పుడు కానీ, వాడు సినిమా గురించి అది చెప్తున్నప్పుడు కానీ అసలు మీరు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఎంత ఎనర్జీ పెడుతున్నారు, ఎంత ఫైర్ ఉంది అన్నది నేను చాలా దగ్గర నుంచి చూశాను. మీరు ఇప్పుడు ట్రైలర్లో చూసింది జస్ట్ 5% మాత్రమే. సినిమాలో చాలా ఎదిరిపోద్ది. చాలా థ్యాంక్ యూ సార్ మీతోటి వర్క్ చేసినందుకు. ఇంకా నరేష్ గారు, ఆ క్యారెక్టర్ గురించి మీకు చెప్పవసరం లేదు, అందరికీ చాలా రీచ్ అయిపోయింది. ఇంకా మా ఎడిటర్ చోటకే ప్రసాద్ గారు, ఆయన ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ సీన్ చేసిన తర్వాత సినిమా మీద ఎంత హోప్ వచ్చిందంటే చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. సినిమా ఖచ్చితంగా పెద్ద సక్సెస్ అయ్యి అందరికీ మంచి గుర్తింపు తెస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్. నా డిఓపి సతీష్ రెడ్డి గారు మాట్లాడతారు. హాయ్ అందరికీ. ట్రైలర్ ఎలా అనిపించింది? సినిమా ఇంటూ 100 ఉంటుంది, నాది గ్యారంటీ. సినిమా చాలా 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 బాగా వచ్చిందండి. మీరు ఎస్ఆర్ కళ్యాణ మండపంలో కిరణ్ గారు ఇంట్రడక్షన్ చూసుంటారు కదా, ఇది ఇంటూ 100 ఉంటుంది ఎనర్జీ. ఎంటైర్ సినిమా మొత్తం అలానే ఉంటుంది.
ఆయన చాలా కొత్తగా కనిపిస్తారు ఈ సినిమాలో, లుక్ వైజ్ కానీ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ మీరు ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంకా సినిమా విషయానికి వస్తే డైరెక్టర్ నాని గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ ప్రాజెక్ట్కి నన్ను చూజ్ చేసుకున్నందుకు. సినిమా ఎక్కడ 1% మీకు బోర్ ఉండదండి. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉంటుంది, సెంటిమెంట్ కూడా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సో సినిమా ఇంత బాగా, ఫస్ట్ సినిమా ఇంత బాగా తీసినందుకు థ్యాంక్ యూ నాని గారు. రవి గారు చాలా సెన్సిబిలిటీస్ ఉంటాయండి యాజ్ ఎ రైటర్గా. చాలా వరకు కరెక్ట్ చేస్తూ వచ్చేవాళ్ళు. సెట్లో కూడా ఏమైనా చిన్న చిన్నవి ఉన్నా స్పాంటేనియస్గా. థ్యాంక్ యూ రవి గారు. అండ్ మా ఎడిటర్ చోటా గారు ఇక్కడ లేరు. తను బిగ్గెస్ట్ అసిస్ట్ అండి పోస్ట్ ప్రొడక్షన్లో. చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు. అండ్ ఇంకో పర్సన్ అప్పాజీ కొండబాతూరి, హీఈస్ మై ఎగ్జిక్యూటివ్ అండి. ఆయన గురించి ఇంకా చాలా చెప్పాలి, ఇది టైం కాదు, ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడదాం. థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ధీరజ్ గారు, ఇంకా కిరణ్ పోపూరి, షఫీ గారు, మీ అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ మాట్లాడతాను మీ గురించి, ఇప్పుడు టైం చాలా తక్కువ ఉంది. అండ్ 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 మై ప్రొడ్యూసర్ రాజేష్ దండా గారు, థ్యాంక్ యూ సార్. ఈ సినిమా ఎక్కడ మీరు కాంప్రమైజ్ అవ్వకుండా టెక్నికల్ అడిగిందల్లా ప్రొవైడ్ చేశారు. థ్యాంక్ యూ సార్. అండ్ శివ గారు, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నరేష్ గారు ఇంతకుముందు మూన్ వాక్ చూశారు కదా, సినిమాలో ఇలాంటి సర్ప్రైజ్లు ఇంకా చాలా ఉన్నాయి. జస్ట్ 18th వరకు వెయిట్ చేయండి, మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ ఈ కిరణ్ గారు, మీకు చాలా అంటే చాలా ఎనర్జెటిక్గా ఉంటారు, చాలా కొత్తగా ఉంటారండి ఈ సినిమాలో. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ సపోర్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నవ్ కే ర్యామ్తో మనందరి ముందుకి ఈ సినిమాని తీసుకొస్తున్న డైరెక్టర్ నాని గారు, జైన్స్ నాని గారు విల్ స్పీక్ నవ్. ఎలా ఉంది ట్రైలర్? కే ర్యాంపా? మళ్ళీ 1 కే ర్యాంప్, కిరణ్ అబ్బవరం ర్యాంప్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఈ ఫిలిం నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ జై బాబు కూడా. సినిమా గురించి మాట్లాడుకుందాం. ట్రైలర్ చూశారు కదా, 1% కూడా ఎనర్జీకి ఏది తగ్గదు సినిమాలో. ఏంటి బ్రో జోకులు ఏంటి, నేను అలా మేమర్స్గా వచ్చినాను. అండ్ ఫస్ట్ మా ప్రొడ్యూసర్ గారి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తానండి. ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సినిమాకి ఏదైతే మనం బడ్జెట్ అనుకున్నామో కొంచెం పెరుగుతున్నా కానీ సినిమా బాగా వస్తుంది, నువ్వు కానీ నేను పెడతా అన్నారు, అలానే పెట్టారు. అందుకే ఇంత విజువల్స్ ఇంత రిచ్గా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ శివ సార్. వాళ్ళ సపోర్ట్ లేకుండా ఈరోజు ఇంత త్వరగా సినిమా కంప్లీట్ చేయాలి, ఇంత కంఫర్టబుల్గా సినిమా కంప్లీట్ చేయండి. ఎప్పుడు ప్లేస్గా ఫీల్ అవుతానో హాస్యలో వర్క్ చేయడం, ముందు కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. అండ్ మా ఎడిటర్ చోటా గారు, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే, అంత సపోర్ట్ చేశారు ఎడిటర్ రూమ్లో. అండ్ బ్రహ్మ గారు మా ఆర్ట్ డైరెక్టర్, మేము కేరళలో షూట్ చేసేటప్పుడు ఆయన సపోర్ట్ ఎప్పటికీ నేను మర్చిపోలేను. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్, మీరు ఇప్పుడు ఆర్ఆర్ చూశారు, ముందు సాంగ్స్ చూశారు. అండ్ రేపు థియేటర్లో ఆర్ఆర్ ఖచ్చితంగా అందరికీ సర్ప్రైజ్గా ఉంటుంది, చితక్కొట్టేశారు ఆయన. అండ్ మా హీరోయిన్ ఇక్కడ లేరు, అదే మా హీరోయిన్ ఇక్కడ లేరు, తన క్యారెక్టర్ చాలా సర్ప్రైజ్గా ఉంటుంది. అండ్ నరేష్ గారు, ఆయన మూన్ వాక్ మీరు చూసారు, అలాంటి సర్ప్రైజ్లు ఎన్నో ఉంటాయి. డైలాగులు ఎందుకు పెట్టలేదంటే నరేష్ గారివి కొంచెం హింట్ ఇచ్చిన క్యారెక్టర్ రివీల్ అయిపోతుంది, చిన్న సర్ప్రైజ్ ఉంటుంది నరేష్ గారిది. థియేటర్లో ఎంజాయ్ చేస్తారు సార్. ఈయన కూడా ఒక కే ర్యాంపే సినిమాలో. అండ్ మా రైటర్ రవి గారు, ఈ స్క్రిప్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఆయనకే పాయింట్ చెప్పాను. మేము ఇద్దరం కూర్చొని రాసి, అండ్ కిరణ్ పొన్నాడు అన్న ఉన్నారు, ఇంకొక రైటర్, నేను రవి కిరణ్ పొన్నాడు అన్న ముగ్గురం కలిసి రాసాం. అండ్ నేను ఈరోజు కిరణ్ అన్నతో ఉన్నానంటే కిరణ్ పొన్నాడు అన్న కారణం. అండ్ ఆయన తీసుకెళ్లి చోటు పోయి ఎస్ఆర్ గారు డైరెక్టర్ పరిచయం చేయడం వల్ల ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. దాని తర్వాత నేను స్ట్రాంగ్గా మాట్లాడాల్సింది మా పేరెంట్స్ గురించి అండి.
వాళ్ళ సపోర్ట్ నేను మర్చిపోలేను. ఎక్కడో చిన్న ఊరు మాది, బుచ్చిరెడ్డిపాలెం అనే ఊరు, నెల్లూరు డిస్టిక్లో. అక్కడి నుంచి చదివించడం ఎక్కువ. అలాంటి మా ఫాదర్ నన్ను ఎంత కష్టం చదివించారు. ఐఐటి మెడ్రాస్లో సీట్ కొట్టాను, డ్యూయల్ డిగ్రీ బయోటెక్నాలజీలో కంప్లీట్ చేశాను. దాని తర్వాత జాబ్ చేయాలా సినిమాకి వెళ్ళాలా అంటే నువ్వు ఏది చేస్తే హ్యాపీగా ఉంటావని అడిగారు. నేను సినిమాలోకి వెళ్తే హ్యాపీగా ఉంటానని చెప్పాను, పంపించేశారు. అండ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆ స్ట్రగుల్స్ అన్ని తెలుసు, మీమర్గా చేసాము, చాలా చాలా థింగ్స్ చేసాము. బట్ ఒక సినిమా చేయాలంటే దానికి ఒక ఎనర్జీ యాడ్ అవ్వాలండి. ఇప్పుడున్న అంటే ఇది స్టేట్మెంట్ అని నాకు తెలియదు కానీ ఇప్పుడున్న యంగ్ హీరోస్ అందరిలో కల్లా కిరణ్ ఎనర్జీ ఒక లెవెల్ ఎనర్జీ. అది నేను ఒక్కనే చూశాను, దాన్నే పట్టుకున్నాను, దాంతోనే కే ర్యాంప్ రాశాను. అండ్ ఇండస్ట్రీకి చాలామంది డెబ్యూ డైరెక్టర్స్ వస్తుంటారు, చాలా సినిమాలు చేస్తూ ఉంటారు. సినిమా రిలీజ్ అంటే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. బట్ నేను మొన్నే కాపీ చూసుకున్నాను, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, అసలు టెన్షనే లేదు నాకు. ఈ సినిమా కే ర్యాంప్, ఆల్వేస్ కే ర్యాంప్. అండ్ మామ థ్యాంక్ యూ సో మచ్, నువ్వు లొకేషన్లో ఉండడం వల్ల ఇదంతా అయింది. మావకు ఒకసారి ఓ వేసుకుందామా? మావా మావా మావా. అండ్ ధీరజ్ అన్న, రాజకృష్ణ గారు, షఫీ గారు, కిరణ్ అన్న, రేవంత్ అన్న అండ్ లాస్ట్ డైలాగ్స్. అండ్ ఒక్కడే చెప్తానండి, ఈ ఫిలిం ఇంత త్వరగా కంప్లీట్ అయింది అన్న కారణం డైరెక్షన్ డిపార్ట్మెంట్. లొకేషన్లో ఇన్ని జరుగుతున్నా కానీ వాళ్ళు నాకు సపోర్ట్గా నిలబడడం వల్ల ఈరోజు అయింది. థ్యాంక్ యూ సో మచ్ మై డిపార్ట్మెంట్. అండ్ ఇక్కడికి ఇది ఎండ్ చేస్తానండి, ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుకుందాం. వన్స్ అగైన్ కే ర్యాంప్. థ్యాంక్ యూ నాని గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎవరా మామ? ఆయనేనా? ఓకే, కూల్. సో ప్రొడ్యూసర్ శివ గారు విల్ స్పీక్ నౌ. శివ గారు ఒక ప్రొడ్యూసరే మాట్లాడుతున్నారా? రాజేష్ దండా గారు మాట్లాడతారు అయితే. కే ర్యాంప్ ట్రైలర్ ఈవెంట్కి వచ్చిన మీడియా మిత్రులకి, మా కిరణ్ అబ్బవరం గారి ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ. ఎలా ఉంది ట్రైలర్? అంతేనా? 300 మంది పట్టని ఈ ప్లేస్లో 3000 మంది వచ్చారని నాకు వీడియో వచ్చాక నేను షాక్ అయిపోయా. అంటే ఈ సినిమా జనాల్లో ఉందని తెలుసు, ఇంత ఉంది యూత్లో అనేది నాకు ఇవాళే అర్థమైంది. మీ అందరికీ సారీ చెబుతున్నా కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్ అందరికీ. ఎందుకంటే ఇంత చిన్న ప్లేస్లో ఈ ఫంక్షన్ చేసినందుకు. ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా పెద్ద ప్లేస్లో చేస్తా, మీరందరూ ఇవాళ ఎలా వచ్చారో మళ్ళీ అలా రావాలి. అది. అండ్ ఈ ఫంక్షన్లో నేను ఎక్కువ మాట్లాడను, మా నరేష్ గారు, మా హీరో గారు మాట్లాడతారు. నేను ఆల్రెడీ సినిమా చూశాను. మా హీరో గారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మా డైరెక్టర్ గారు మహేష్ బాబు ఫ్యాన్స్, నేను బాలయ్య బాబు ఫ్యాన్స్. నా స్టైల్లో కాకుండా మా హీరో స్టైల్లో చూస్తాను సినిమా ఎలా ఉందో. తొడగొట్టు చదువుతున్నా, ఈ దీపావళికి 4 సినిమాలు ఆడాలి, 4 సినిమాలు ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన తెలుగు హీరో సినిమా, మన సినిమా ఒక మెట్టు పైన ఉండాలని కోరుకుంటున్నా. అది ఈ దీపావళికి మీరందరూ కే ర్యాంప్ని థియేటర్లో నవ్వుల మాటలో ర్యాంప్ 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 పాటించాలి. థ్యాంక్ యూ. రాజేష్ దండా గారు వాళ్ళ స్పీచ్ని ర్యాంప్ ఆడిచ్చారు, మొట్టమొదటిసారి చూశాను నేను. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, మరి ఇంకా ఇప్పుడు సార్ ఒక సో నరేష్ విజయ్ కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. మీరు మూన్ వాక్ చేసి అలా మైక్ తీసుకుంటారేమో అనుకున్నాం మేము, ఎందుకంటే నేను అలా తిరిగేలోపు మీరు మూన్ వాక్ చేసుకొని వచ్చేసారు. ఆ మూమెంట్ మేము మిస్ అయ్యాం, ఒక్కసారి ప్రాపర్గా క్యాప్చర్ చేస్తాను సార్ ఆ మూన్ వాక్ని. దట్స్ క్రేజీ. ఎస్, ఈ థియేటర్ నింపిన ఈ కే ర్యాంపులకి నిజంగా ఇందాక మరి రాజేష్ గారు చెప్పినట్టు 300 మంది థియేటర్లో 3000 మంది పట్టడం ఏంటండి? ఒక్కొక్కటి ఒక ర్యాంప్. ఇక్కడ అన్ని కే ర్యాంప్, కే ర్యాంప్. సోదరులందరికీ, ఫ్రెండ్స్ అందరికీ నిజంగా అండి ఇది ప్రీ రిలీజ్ ఈవెంటా, ట్రైలర్ లాంచా, సక్సెస్ మీటా మాకు అర్థం కావట్లే. అసలు మైండ్ బ్లాక్ అయింది. ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో అదే కే ర్యాంప్. నిజంగా అండి
కథ నాని చెప్పిన దగ్గర నుంచి షూటింగ్ అంతా ఇవాళ ప్రతిదీ ర్యాంపే, ర్యాంపో ర్యాంప్. కిరణ్ అబ్బవరం అండి, ఇది బిగ్ బ్లాస్ట్ ఆఫ్ ర్యాంప్ ఫర్ కిరణ్ అబ్బవరం అండి. ఈ జనరేషన్లో మళ్ళీ మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్తో నేను పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. యూ విల్ వాచ్ హిమ్ దిస్ ఇయర్, యూ విల్ వాచ్ హిమ్ ఫర్ ఎవర్, ఫిలిం ఆఫ్టర్ ఫిలిం. అంతకంటే నేను ఎక్కువ చెప్పను, నేను ప్రీ రిలీజ్లో మాట్లాడతాను. నాని ద మ్యాన్ బిహైండ్ సైలెంట్గా తీశాడు సినిమా, సౌండ్ లైటు మొత్తం ఇక్కడ కనబడుతుంది. రియలీ వాట్ ఆ ఫిలిం యూ మేడ్ బ్రదర్, కంగ్రాచులేషన్స్. రాజేష్ గారికి మా నిర్మాత సామజవరగమనలో నరేష్ వర్షన్ 20 చూపించాడు, కేరామ్తో వర్షన్ 30 చూపిస్తున్నాడు ఆయన. నిజంగా బంగారం వంటి ప్రొడ్యూసర్లు అండి రాజేష్ గారు కానీ శివ గారు కానీ. కడుపు నిండా అన్నం పెట్టి సంతోషంగా చూసి ఒక అద్భుతమైన క్యారెక్టర్ని ఒక సినిమాని ఇచ్చారండి. నరేష్ని ఖచ్చితంగా వర్షన్ 03 చూస్తారు ఇక్కడ, ఇది మాత్రం నేను చెప్తున్నాను. ఇక మా కెమెరామ్యాన్ సతీష్ రెడ్డి, దీపావళి లైట్లన్నీ ఇక్కడే ఉన్నాయి స్క్రీన్ పైన, పేరు పేరున మా ప్రతి మాట ఒక టైం బాంబు మా రవీంద్ర. నిజంగా అండి ఇవన్నీ నేను చెప్పడం కంటే మీరు చూడాలి. ఒకటి మాత్రం చెప్తానండి, దీపావళికి కనీసంగా డైలాగా సినిమా రిలీజ్ తర్వాత కే ర్యాంప్ ఈ ఊపు ఒకటండి చెప్తున్నాను. మీరు 200 రూపాయలు పెట్టి దీపావళి టపాకాయ కొనేది 2 నిమిషాలు మాత్రమే ఉంటుంది. 200 రూపాయలు పెట్టి కొనే కే ర్యాంప్ టికెట్ 2 గంటలు మిమ్మల్ని ర్యాంప్ ఎక్కిస్తుందని మాత్రం నేను చెప్తున్నా, గ్యారెంటీగా, డౌట్ పడద్దు. దీపావళి నైట్ అవుట్ ఇంట్లో కాదు, నైట్ అవుట్లు కే ర్యాంప్ థియేటర్లో జరుగుతుంది. ఇదే తిరణాలు రావాలి, ఇంతే సంతోషంగా అందరం సెలబ్రేట్ చేసుకోవాలి. మరెన్నో కే ర్యాంపులు రాజేష్ గారి దగ్గర నుంచి, శివ గారి దగ్గర నుంచి, నాని దగ్గర నుంచి, మా హీరో కిరణ్ అబ్బవరం నుంచి మరిన్ని ర్యాంపులు రావాలి. మూన్ వాక్ ఒకటే మీరు చూసింది, ఇంకా చాలా వాకులు ఉన్నాయి, అవన్నీ నేను దాంట్లో చూపిస్తాను. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, కే ర్యాంప్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. అండ్ మా డిఓపి గారు ఇందాక కంగారులో మర్చిపోయాను, మేము ఇద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి. ఆ ఫ్రెండ్షిప్పే ఈరోజు ఈ సినిమా రిజల్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ ఫ్రెండ్స్ అన్న విషయం చెప్పడం మర్చిపోయారు అంతే కదా మీరు. నరేష్ గారు, మీ లైఫ్లో కే ర్యాంప్ మూమెంట్ అంటే ఏం చెప్తారు మీరు? కే ర్యాంప్ మూమెంట్ మీ లైఫ్లో? నా లైఫ్లో కే ర్యాంప్ మూమెంట్ ఖచ్చితంగా నేను చూశాను. అది అంటే మీరు ఒక్కరే చూసారా? మేము కూడా చూసాము. నాలాగా చాలా మంది చూస్తుంటారు కానీ చెప్పుకోరు, నేను చెప్పుకుంటున్నాను. ప్రతి మగవాడి లైఫ్లో కే ర్యాంప్ ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. ఓకే, సో ఫన్నీ ప్రాబ్లమ్స్, మీరు బాగా లవ్ చేసిన వాళ్ళ నుంచి వచ్చిన ఫన్నీ ప్రాబ్లం ఏదైనా చెప్తే దాని తర్వాత మేము మైక్ ఎవరి ఇవన్నీ ఓపెన్. ఇప్పుడు బాగా ప్రేమించిన వాళ్ళతో వచ్చిన ఫన్నీ ప్రాబ్లం ఏంటి? బాగా నేను టీనేజ్లో ఉన్నప్పుడు, ఇప్పుడు ఇంకా మిడిల్ ఏజ్కి రాలేదు, అది వేరే విషయం. టీనేజ్లో ఉన్నప్పుడు డాబా ఎదురుగా ఒక అమ్మాయి ఎప్పుడు అలా నిల్చుని చూస్తూనే ఉండేది. నేను రోజు రంగు బట్టలు వేసుకుని వెళ్ళేవాడిని అమ్మాయి కోసం. ఫైనల్గా డిసైడ్ అయిపోయి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఐ లవ్ యూ అని చెప్పే టైంలో మీరు ఎవరండి అని అడిగింది. నువ్వు ఎవరని అడిగింది. అదేంటి రోజు నన్ను చూస్తున్నావు అంటే నేను ఎప్పుడు చూడలేదనింది. అదేంటంటే ఆ అమ్మాయికి విజన్ ఉంది, ప్రాబ్లం పాపం. నా ఐఎమ్ విత్ ఆల్ రెస్పెక్ట్, నాకు కూడా విజన్ ఉంది. సో అంతకంటే పెద్ద షాక్ దొరకలేదండి. ఎవరో కుర్రోళ్ళు చూస్తున్నారని అద్దాలు తీసేసి చూసింది అన్న అమ్మాయి. దట్ ఈస్ మై బిగ్గెస్ట్ షాక్ కే ర్యాంప్ ఇన్ లైఫ్. తర్వాత నాకు కూడా సైట్ వచ్చింది. అప్పుడు నాకు అర్థమైంది ఆ బాధ ఎంత ఉంటుందో. థ్యాంక్ యూ కే ర్యాంప్. థ్యాంక్ యూ.
నరేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే అన్నారు తిరణాల్లా ఉందని, నేను అంటాను కిరణాల్లా ఉంది. సో కే ర్యాంప్తో మనందరినీ పలకరించబోతున్న ఈ దీవాళిని మరింత పెద్ద పండుగను చేయబోతున్న హీరో కిరణ్ అబ్బవరం విల్ స్పీక్ నౌ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ అండ్ ఒక్క నిమిషం మాట్లాడతాను. ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న, పేరు పేరున సపోర్ట్ చేస్తూనే ఉన్నారు కేరామ్ సినిమాని బిగినింగ్ నుంచి ఇప్పటిదాకా. అలాగే ఇక్కడికి వచ్చిన నా వెల్ విషర్స్ అండ్ నా ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ సారీ నా ఫ్యాన్స్కి ఎవరికన్నా కొంతమంది అండ్ ముఖ్యంగా ఈ థియేటర్ యాజమాన్యానికి, త్రిబుల్ ఏ థియేటర్ యాజమాన్యానికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఒకవేళ మా వల్ల ఏదైనా చిన్న ఇబ్బంది కలిగింటే ఐఎమ్ రియల్లీ సారీ. ఇంతమంది క్రౌడ్ గ్యాదర్ అయ్యి ఇలా అవుతారని మేము అనుకోలేదనండి. ప్రతి ఒక్క ఫ్యాన్కి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. తమ్ముళ్ళు మీ పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇంతగా సపోర్ట్ చేయడానికి, ఇంతలా వచ్చినందుకు. అండ్ అలాగే కొంతమంది లోపలికి రాలేక బయట ఉన్నారు, వాళ్ళకి పేరు పేరున ఐఎమ్ రియల్లీ సారీ. నిజంగా సార్ ఇందాక అన్నట్టు మేము ఇంతలా వచ్చేస్తారు మీరని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ ఈవెంట్ ఏదైనా ఉన్నప్పుడు ఇంకా ప్లాన్డ్గా అంతా పెట్టుకుంటాం. అండ్ ఎవరైనా లోపలికి అలౌ చేయని వాళ్ళు ఎవరైనా ఫీల్ అయ్యింటే ఐఎమ్ రియల్లీ సారీ తమ్ముడు. అండ్ ఖచ్చితంగా మీకు మీకు నేను సారీ చెప్పేదాని బదులు అక్టోబర్ 18th సినిమా థియేటర్లో ఏ మాత్రం ట్రైలర్లో చూసిన దానికి ఏ మాత్రం 1% తగ్గినా సరే గుర్తుపెట్టుకున్న నా మాట, సరేనా? చాలా హానెస్ట్గా చెప్తున్నా, చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నా. ఈ సినిమా అయితే పర్టికులర్లీ కే ర్యాంప్ అనే సినిమా మాత్రం చేసింది మీకోసమే తమ్ముడు. మేబీ నేను కానే సినిమా ఏదో స్క్రిప్ట్ సెలెక్షన్ ఏదో అటు ఇటు ఉంది అని వాళ్ళందరితో ప్రూవ్ చేసుకోవడానికి చేసిన సినిమా కే ర్యాంప్ మాత్రం పర్టికులర్గా నన్ను ఇష్టపడి నన్ను అభిమానించే ప్రతి ఒక్కరి కోసం చేశాను కే ర్యాంప్. మీరు ఏదైతే ఎస్ఆర్ కళ్యాణ మండపంలో చూసి కిరణ్ అబ్బవరం అనే వాడెవడో జస్ట్ ఒక్క సినిమా ఓల్డ్ హీరో అంతే. సెకండ్ సినిమా ఎస్ఆర్ కళ్యాణ మండపంకి థియేటర్లో లాక్డౌన్ తర్వాత మీరు హౌస్ఫుల్ చేసి ఇంట్రడక్షన్ సీన్స్కి మీరు అందరూ విజిల్స్ చేసి సెలబ్రేట్ చేశారు కదా, ఐఎమ్ రియల్లీ సారీ. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో మీకు మిస్ అయ్యాయి, దానికి డబుల్ ఇంపాక్ట్తో కే ర్యాంప్తో వస్తున్నాను. అంత కారణం కర్త కర్మ క్రియ మొత్తం నాని. మీలాగే నాని అన్న చూశానన్నా అసలు ఎస్ఆర్ అంత ఎనర్జీ అది ఏమైందన్నా, మళ్ళీ ఓ సినిమా చేద్దామన్నా అది అని అడిగాడు. నేను నాని ఇంకొంచెం చూద్దాంలే నాను పట్టుబట్టి మరి లేదన్నా మీ స్వాగు మీ ఎనర్జీ మీ టైమింగ్ అది రావాలన్నా అన్నారు. నాని థ్యాంక్ యూ సో మచ్ నాని. ఇదిగో మా వాళ్ళందరూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు, థ్యాంక్ యూ. ముఖ్యంగా అండి ఈ సినిమా గురించి, ఈ సినిమా ప్రాసెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా నా ఫేస్లో ఎప్పుడు స్మైల్ ఉండేదండి. నేను ఎప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాయి సినిమా ఎంటైర్ ప్రాసెస్ వరకు. దానికి ఓన్లీ కారణం సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, రాజేష్ గారు అండ్ శివ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే నన్ను అలా చూసుకున్నారండి, ఎప్పుడు నా మొహం మీద స్మైల్ ఉండేది. ఎంటైర్ ప్రొడక్షన్ టీం ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను, మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. ఇదిగోండి సార్, ఎందుకులేండి సార్, నేను ఏదో నార్మల్ చెక్ షర్ట్ వేసుకొని ఎప్పుడు ప్యాంట్ వేసుకొని వస్తానంటే, లేదు మా హీరో మీరు ఇలా రావాలని చెప్పి ఇదిగో ఇంత పెద్ద సూట్ కూడా కొట్టించారు ఫస్ట్ టైం ఇంత వేసుకోవడం. థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, నన్ను చాలా బాగా చూసుకున్నందుకు. అలాగే సతీష్ భయ్య ఫస్ట్ సినిమా నుంచి అన్ని సినిమాల్లో ఉన్నారు. ఎస్ఆర్ కళ్యాణ మండపం, వెన్రో భాగ్యం, విష్ణు కథ, మళ్ళీ కే ర్యాంప్ సమ్మతమే చేశారు, మళ్ళీ కే ర్యాంప్. సతీష్ భయ్య థ్యాంక్ యూ సో మచ్. అలాగే రవెన్న, థ్యాంక్ యూ రవెన్న ఫర్ యువర్ పార్టిసిపేషన్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చోటా గారికి అండ్ చేతన్ భరద్వాజ్ గారికి అసలు ఇంత ఎక్స్ట్రాడినరీ టెక్నీషియన్స్తో వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మగడ్లి గారికి, ప్రతి ఒక్కరికి. ఇంకా నరేష్ గారి గురించి ఎన్నిసార్లు చెప్పినా ఏదో ఇన్ని ప్రాసెస్లో ఇన్ని టెన్షన్లో సినిమా రిలీజ్ అవుతుంది కదా, 1 వీక్లో సినిమా ఉందంటే ఏదో చిన్నపాటి టెన్షన్లు అవి ఉంటాయి. ఇదిగో ఈయన ఒక్క మొహం చూస్తే చాలు తెలియకనే నవ్వేస్తాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అది లిటరల్లీ వీలైనన్ని సార్లు నా జీవితంలో వీలైనన్ని సార్లు మిమ్మల్ని ఎక్కువ సార్లు నేను కలవాలనుకుంటున్నాను టు గెయిన్ దట్ పాజిటివిటీ. థ్యాంక్ యూ సార్. చాలా హ్యాపీగా అనిపించింది సార్. అండ్ మా సినిమాలో ప్రతి ఒక్కరికి అండి చేసిన టెక్నీషియన్స్ కానీ ప్రతి ఒక్కరి గురించి ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది, మాట్లాడతాను. చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మీడియా వారందరికి కానీ
ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ఫ్యాన్కి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మోర్ దెన్ ఫ్యాన్స్ వెల్ విషర్స్ అనుకోవచ్చేమో. నా వెల్ విషర్స్ అందరికీ థ్యాంక్ యూ. October 18th దీవాలి. పోయిన దీవాలి ఎలా అయితే సెలబ్రేట్ చేసుకున్నామో ఈ దీవాలి అంతకన్నా గట్టిగా ఉంటుంది. జస్ట్ ఏం లేదు ఈ మొహం చూసి నన్ను నమ్మండి అంతే. ఈ మొహం చూసి నన్ను నమ్మండి, మీరు థియేటర్లో గట్టిగా నవ్వుకోబోతున్నారు అంతే. తమ్ముడు మళ్ళీ అమ్మ ఇంట్లో వాళ్ళందరికీ చూసే వాళ్ళందరికీ చెప్తున్నాను, పేరు పేరున అక్క చెల్లి అవ్వ తాత అమ్మ నాన్న తమ్ముడు అన్న అందరికీ చెప్తున్నాను, సినిమా మీరు ఇంటిల్లో పాది వెళ్ళండి కేరామ్ థియేటర్కి. దీపావళికి మీ ఫ్యామిలీ అందరితో నవ్వించే గ్యారంటీ మాది. మిస్ అవ్వరమ్మా, నవ్వుతారమ్మా. ఈ సినిమా మిమ్మల్ని నవ్వించడానికి తీసిన సినిమా మాత్రమే. మీరందరూ నవ్వుతారు. ఇలాగే కేరామ్ సినిమాని ఇంతగా సపోర్ట్ ఎలా అయితే చేస్తున్నారో ప్రతి ఒక్కరికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఈ దివాళికి రిలీజ్ అవ్వబోతున్న అన్ని సినిమాలకి మై బెస్ట్ విషెస్. అన్ని సినిమాలు చాలా బాగా ఆడాలి. పోయిన దివాళీ అయినట్టే ఈ దివాళీ కూడా అన్ని విధాల ఇండస్ట్రీకి అందరూ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ ప్రతి ఒక్కరికి అంతా మంచి జరగాలి. మీరందరూ థియేటర్కి వచ్చి మళ్ళీ ఈ దివాళీ కూడా సంక్రాంతి పండుగలా సెలబ్రేట్ చేయాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ గారు, సో కిరణ్ గారు మీ లైఫ్లో కేరామ్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? కేరామ్ మూమెంట్ యా ఉన్నాయండి, చాలా ఉన్నాయి, చెప్పలేము ఇక్కడ. ఒక్కటేదైనా మీలో చాలా ఆయన dignified గా చెప్పారే ఉన్నానండి, అలా అలాంటి విజన్. వద్దండి. ఓకే, సో వై మెన్స్ ఆల్వేస్ లవ్ క్రేజీ విమెన్ అంటే ఏమంటారు? ఎందుకు అబ్బాయిలు ఆల్వేస్ క్రేజీ అమ్మాయిల్ని లవ్ చేస్తారు అంటే ఏమంటారు? క్రేజీ అమ్మాయిని లవ్ చేస్తాం మనందరం. చెయ్యరా వాళ్ళు ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు చేసే ఉంటారు. ఇప్పటికే బ్రేకప్లు అయి ఉంటాయి నాకు తెలిసినంత వరకు. కానీ మీ లవ్ స్టోరీ సూపర్ సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ కాబట్టి డెఫినెట్గా దాన్ని గెలుక్కోకూడదు ఇప్పుడు. సో థ్యాంక్ యూ కిరణ్ గారు. మరి ఇంకా మనం Q&A సెషన్లోకి వెళ్ళిపోదాం. చేసి తీసుకుంటాండి అమ్మా. ఆడదాం తమ్ముడు. 18th అందరం కలిసి ఆడుకుందాం. So we have a Q&A session with media. So for that I request producer Siva garu and Rajesh Danda garu and Nani garu and Naresh garu, Kiran garu, please stay back andi. Okay, Siva garu and Rajesh garu, please have seats andi. Okay. October 18th, save the date, KRAM మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. అండ్ ఎస్ మీడియా రెడీ, పాస్ ద మైక్స్ అండి. సార్ కిరణ్ గారు, సార్ హాయ్ సార్. ట్రైలర్ అయితే ఎక్సలెంట్గా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్ సార్. థ్యాంక్ సార్ యూ. నాకు చిన్న డౌట్ సన్నీగా, ఏంటి ఆ అమ్మాయి లిప్ లాక్ పెట్టిందా నోట్లోగా ఊతుందా? ఒకసారి లిప్ లాక్ ఒకసారి ఊదింది సార్, రెండు ఉన్నాయి. ఏంటి సార్ ఆ మూమెంట్ ఏముంటుంది సార్? మూమెంట్ ఏముంటుంది? మూమెంట్ కొంచెం వణికే మూమెంటే సార్, అది కాపాడుతుంది అమ్మాయి. సూపర్ సార్. ఏంటి సార్ టీజర్లో ఒక డైలాగ్ పెట్టుకున్నారు, ట్రైలర్లో ఒక డైలాగ్ పెట్టుకున్నారు, ఏంటి అవి? ఏ సార్ ట్రైలర్లో? ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది, టీజర్లో ఒకటి పెట్టుకున్నారు. ఇక్కడేమో కళ్ళు మింగుతున్నాయి, అక్కడేమో వేరేది ఉంది. సార్ ఏంటి అట్లా? అలే సార్, అంటే కొంచెం చాలా సందర్భాల్లో చెప్పిందే సార్, క్యారెక్టరేషన్ కొంచెం ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ కొంచెం రియలిస్టిక్గా ఉంటుంది. కొంచెం వాడి ఫస్ట్రేషన్కి తగ్గట్టు వాడు మాట్లాడుతూ ఉంటాడు. బేసిక్గా కొంచెం డ్రామాటిక్గా కాకుండా కొంచెం వాడి సిచ్యువేషన్కి తగ్గట్టు మాట్లాడతాడు సార్. బట్ ఏ పరంగా మీకు ఇబ్బందికరంగా ఉండదు సార్. సినిమా చూసేప్పుడు సిచ్యువేషన్లో చాలా కరెక్ట్గా సింక్ అవుతాయి సార్. సార్ రిచ్ పీపుల్ వచ్చి పూర్ పర్సన్గా ఎందుకు ఉండాలి? అదే సినిమా సార్, వాడికి అలా ఇష్టం. వాడు చిల్లరగా బతకడం వాడికి ఇష్టం. అదే క్యారెక్టరేషన్ సార్, అదే చాలా గమ్మత్తుగా ఉంటుంది సార్. ఓకే సూపర్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నరేష్ గారు ఇక్కడ అంటే లాస్ట్ టైం ట్రీజర్ చూస్తే కొంచెం లైన్ దాటినట్లుంది అన్నామని చెప్పి ఇప్పుడు ట్రైలర్లో అవేం లేకుండా చేసినట్లున్నారు మీ క్యారెక్టర్ పరంగా కూడా. అవును తమ్ముడు, నేనే ఏమ్మా ట్రైలర్లో అంటే లాస్ట్ టైం ట్రీజర్ చూస్తే కొంచెం ఆ బూతుల కంటెంట్ పెరిగింది అన్నామని చెప్పి ట్రైలర్ ఇప్పుడు మంచిగా రిలీజ్ చేసినట్లున్నారు, చాలా ఫన్నీగా ఉంది, అటు లైన్ దాటకుండా ఆర్గానిక్గా ఉన్నట్లుంది కదా. అందుకేనమ్మా నువ్వు చెప్పావనే అలా పెట్టాం.
లైన్ దాటకూడదని. రిలీజ్ తర్వాత మీకు అర్థమవుతుంది లైన్ ఏంటని. కానీ ఒకటి మాత్రం షూర్ అమ్మా, ఖచ్చితంగా యూత్ సినిమా, ఖచ్చితంగా ఫ్యామిలీ సినిమా కూడా. యూత్ అండ్ ఫ్యామిలీ తీసుకెళ్ళే సినిమా అవుతుందమ్మా, నేను గ్యారంటీ చెప్తాను, అంత ధైర్యంగా చెప్తాను. ఎవ్రీ వన్, ప్రతి వాడు, ప్రతి అమ్మాయి వాళ్ళ లైఫ్ యూత్ దాటే వచ్చారు. అందరికీ వాళ్ళ గతం గుర్తొస్తుంది, ప్రజెంట్ గుర్తొస్తుంది, ఫ్యూచర్ కనపడుతుంది. కే ర్యాంప్. కిరణ్ గారు కిరణ్ గారు ఆ పేరులో అబ్బవరం వరం అన్నట్టుగానే ప్రేక్షకులకు ఒక మంచి వరం ఇవ్వబోతున్నారు అని అర్థమవుతుంది మీ ట్రైలర్ చూస్తే. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అంటే మీ గత సినిమాలు చూస్తే ఇంత ఈజీనెస్, ఇంత యాక్టివ్గా క్యారెక్టర్ తగ్గట్టుగా మీరు యాక్ట్ చేసేవాళ్ళు తప్ప యూత్ని టార్గెట్ చేసుకుని యాక్ట్ చేసింది ఫస్ట్ టైం అనిపిస్తుంది. అవును సార్. సో అది ఎలా అనిపించింది? అంటే క్యారెక్టర్ నరేషన్ చేసినప్పుడు సో దాన్ని నేను ఇవ్వగలనా అనిపించిందా, లేదంటే ఇంకా కొత్తగా సో ప్రయత్నంలో భాగంగా ఇది ఇస్తున్నాం అనిపించిందా? లేదు సార్, ఇది నాకు చాలా ఇష్టమైన థింగ్ సార్. చాలా ఎనర్జెటిక్గా చేయడం, ఇలా చేయడం అనేది చాలా ఇష్టమైన థింగ్. మేబీ కొన్ని క్యారెక్టర్స్ వల్ల, కొంచెం డీసెంట్ క్యారెక్టర్స్ వల్ల దాంట్లో మధ్యలో చేయలేకపోయాను. మళ్ళీ నాని ఎప్పుడైతే ఈ క్యారెక్టరేషన్ తీసుకొచ్చాడో దీంట్లో స్కోప్ ఉంది సార్. నాకు ఇంత ఈజీగా కానీ ఇంత పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉంది. థ్యాంక్స్ టు నాని సార్. కిరణ్ గారు అమ్మా హాయ్ అండి. మీరు పవన్ కళ్యాణ్ గారు ఓజీకి ప్రీ రిలీజ్కి వచ్చినట్లుగా మీరు రెడీ అయ్యి వచ్చినట్లుంది. వాళ్ళే సూటు డ్రెస్ అంతా ఇచ్చారు అని చెప్తున్నారు. నాకు మధ్యాహ్నం వరకు తెలియదండి. చెప్పాను నేను ఎప్పుడు మీరు గమనిస్తే ఏదో చెక్ షర్ట్ వేసుకొని నార్మల్గా వస్తాను. మా హీరో ఇలా ఉండాలని చెప్పి మా ప్రొడ్యూసర్ గారు కాస్ట్యూమ్ పంపారు, వేసుకొచ్చాను. అంటే కావాలని డిజైన్ చేశారా రాజేష్ గారు? కావాలని డిజైన్ చేశారా? ఇదిగోండి మీ ఇద్దరం వేసుకున్నాం, హీరో గారు, నెక్స్ట్ ఈవెంట్లో మా డైరెక్టర్ గారు, అందరం వస్తాం. సో కిరణ్ గారు, మీరు కూడా చాలా కష్టపడి ఇండస్ట్రీలో చాలా ఆటుపోట్లు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారు. ఒక హీరోగా చాలా కష్టపడి వచ్చారు. లాస్ట్ టైం నేను ఒక ప్రెస్ మీట్లో ప్రదీప్ రంగనాథన్ గారిని ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. హీరోగా ఆయన చాలా కష్టపడి వచ్చాడని, ఆ కష్టాన్ని చెప్పాలి అనుకున్నాను కానీ ఆయన్ని డీగ్రేడ్ చేయాలి అనుకోలేదు. ఇప్పుడు మీరు కూడా సేమ్ అట్లనే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక ఇండస్ట్రీలో ఒక సక్సెస్ఫుల్ హీరోగా రన్ అవ్వాలి అంటే అది ఆషామాషి కాదు. మీరు చాలా ఫేస్ చేసి వచ్చారు. ఏం చెప్తారు దాని గురించి ఒక హీరోగా? నన్ను అడగండి అమ్మా, పర్లేదు. కానీ పక్క స్టేట్ నుంచి ఒక హీరో వచ్చినప్పుడు అలా కించపరిచే క్వశ్చన్లు అడగడం మంచిది కాదని నా ఫీలింగ్. తప్పుగా కాదు. నన్ను అడిగితే మీరు కానీ నేను కానీ మనం అవుటమ్మా. మీరు నన్ను ఒక మాట అన్నా పడతాను, నాకు ఏదైనా ఒక మాట చెప్పినా పడతాను. పక్క స్టేట్ నుంచి ఒక హీరో మన దగ్గరకు వచ్చినప్పుడు మీ లుక్స్ ఇలా ఉన్నాయి ఏంటి అని చెప్పి అలా కించపరచడం అయితే నాకే చాలా బాధగా అనిపించింది. పూర్తిగా విన్నారా కిరణ్ గారు? మీరు క్వశ్చన్ చాలా మంది కట్ చేసి పెడుతున్నారు, అది విన్నారా పూర్తిగా? చాలా మంది జర్నలిస్టులు కూడా ఒక పిఆర్ కంటెంట్ని యాడ్ చేయడం కోసము జర్నలిస్టులో ఎంకరేజ్ చేసి ఏదో చేస్తున్నారు. ఓకే, అదంతా వేరే విషయం. అసలు క్వశ్చన్ పూర్తిగా విన్నారా? కట్ చేసిన క్వశ్చన్ విన్నారా? మీరు అన్నదమ్మా లేదు, నేను పూర్తిగా విన్నానమ్మా. అంటే నా ఉద్దేశం ఏం లేదు. విత్ రెస్పెక్ట్ టు యూ అండి, విత్ రెస్పెక్ట్ టు యూ నేను అడిగింది ఏంటంటే, నేను అన్నది ఏంటంటే, నిజంగా పక్క స్టేట్ నుంచి ఒక హీరో ఎక్కడికి వస్తున్నారు అంటే మన రెస్పెక్ట్. బాలీవుడ్ అని ఉండదండి. అతన్ని నేను ఏమడిగాను అంటే, మీకు సరే నేను ఒక విషయాన్ని అయితే అందరికీ చెప్పాలనుకుంటున్నారు. కిరణ్ ఒక్క నిమిషం, సారీ అండి, మీరు అడగండి ప్లీజ్, మీరు అడగండి. నేను ఒక హీరో కష్టపడిన దాన్ని చెప్పించాలి అనుకున్నాను కానీ ఆయన నేను తక్కువ చేయాలనే ఉద్దేశం నాకు లేదు. ఇది మీరు ఒక కష్టపడిన హీరోగా మీకు తెలుస్తుంది కాబట్టి మాత్రమే నేను ఈ రోజును కూడా మిమ్మల్ని అది గుర్తు చేస్తున్నా, అంతే. ఇంతకు మించి ఇక్కడ ఏం లేదు. నరేష్ గారు సార్, ఇప్పుడు వరకు ఇన్ని వందల క్యారెక్టర్లు చేశారు, మీరు చేయని క్యారెక్టర్ ఏం లేదు. మరి దీంట్లో మళ్ళీ ఇంకా సర్ప్రైజ్ ఇచ్చేలాగా దాచిపెట్టారంటే ఏంటి? మీరు మాట్లాడరా అనేది మాకు డౌట్గా ఉంది. మాట్లాడటమే కాదు, ముట్టుకుంటాను, పట్టుకుంటాను, అవి చేస్తారు, మాటలతో చాలా ఉంటాయి. మరి ఏముంటాయో మీరు చూస్తారు సార్. వాటికి మాటలతో పనే ఉంది సార్. ఏంటి అవన్నీ చేయడానికి మాటలతో పనే ఉంది. మాటలతో పని ఏదైనా మాటలతోనే మొదలవుతుంది కదా, అది లేకుండా చాలా కష్టం. ఎనీవే దట్స్ దట్. సార్, నిన్న ఆల్రెడీ కిరణ్ గారు మీ ట్రైలర్ చూపించారు, అప్పుడే నాకు చెప్పాను ప్యూర్ వైబ్స్ అని చెప్పి. ఈ సినిమా గురించి మీతో మాట్లాడాం, రాజేష్ గారితో మాట్లాడాం, చాలా మాట్లాడాం. జస్ట్ ఆల్ ద బెస్ట్ చెప్పడానికి మాత్రం వచ్చాను. బిగ్ స్క్రీన్ మీద దాని ఇంపాక్ట్ అనేది 10 times ఎక్కువగా ఉంది. ఆల్ ద బెస్ట్ ఫర్ ద కే ర్యాంప్ యూనిట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కిరణ్ సార్. హాయ్ సార్. హాయ్ అండి. ఇప్పుడు మీరు పెద్ద మనసుతోని పక్క రాష్ట్రం నుంచి హీరో వస్తే గౌరవించాలని చెప్పారు. మనం కూడా పక్క రాష్ట్రంలో సినిమా వేసినప్పుడు మనకు కూడా గౌరవం ఇవ్వాలి. మీరు అదే విషయం చెప్పారు. కా సినిమా విషయంలో మీరు థియేటర్లు దొరక్క కష్టపడ్డామని చెప్పారు. కానీ ఒక ప్రొడ్యూసరు
మీకు కౌంటర్ ఇచ్చేలాగా ఈ మధ్యలో మాట్లాడాడు. ఆ, సరైన కంటెంట్ తీస్తే థియేటర్లు దొరుకుతాయనే కామెంట్ చేశారు. దాని మీద మీరు ఎట్లా అంటారు? సార్ నిజంగా సార్ ఏదన్నా చూసారో లేదో కంప్లీట్గా తెలియదు కానీ దాని గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాం సార్. దాని గురించి డిస్కస్ చేయకపోవడం మంచిది. నిజంగా అన్ని సినిమాలు ఆడాలని కోరుకుంటున్నాను సార్. ఈ టాపిక్ని ఎక్కువ హైలైట్ కాకుండా సినిమాల మీద కంటెంట్ మీద ఫోకస్ చేద్దామని. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ మై కిరణ్ గారు. ఓకే కిరణ్ గారు. నరేష్ గారు సార్, మీ ఊపు జోష్ చూస్తే 4 స్తంభాలట 2 చేస్తే బాగుంది అనిపిస్తుంది. మీరేమంటారు సార్? 4 స్తంభాలాట 2 చేస్తామో లేదు కానీ చిత్రం బళారే విచిత్రం పార్ట్ 2 మాత్రం చేయాలని మాకు రాజేష్ గారి కోరిక ఉంది. ఓకే అండి. కిరణ్ గారు. బ్రో హాయ్ బ్రో. చాలా స్టైలిష్గా కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మీ ఆడియన్స్, మీ ఫ్యాన్స్ అరుపులు, టేజర్, ట్రైలర్, సాంగ్స్, కంటెంట్ అంతా బాగుంది. కానీ ఈరోజు వేర్ ఈజ్ యుక్తి? యుక్తి తను యాక్చువల్గా చిన్న వేరే డేట్స్ వేరే వాళ్ళకి ఇచ్చిన వల్ల రాలేకపోయింది. ఖచ్చితంగా తను వస్తుంది వాళ్ళతో. ఓకే. అండ్ నాని డైరెక్టర్ గారు ఒక మేమర్ నుంచి డైరెక్టర్గా ఛాన్స్ ఇచ్చే హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు. సో అందులో మీరు ఒకళ్ళు. ఏం చూసి ఈ ఛాన్స్ ఇచ్చారు? అంత కాన్ఫిడెన్స్ ఏంటి? ఏ లేదండి, అంటే నా ఉద్దేశం ఏంటంటే అది మేమర్ అయినా సరే ఫార్మర్ అయినా సరే నా దగ్గరకు వచ్చి ఎదురుగా కూర్చున్నప్పుడు 2 గంటలు నన్ను ఎగ్జైట్ చేసి కథ బాగుంది అనిపిస్తే నేను బ్యాక్గ్రౌండ్ ఏది చెక్ చేయనండి. ఎక్స్పీరియన్స్ ఎంత ఏది ఉందని నేను చెక్ చేయను, నేను ఇస్తానండి. అంతే. థ్యాంక్ యూ. సో ఓకే. ఇప్పుడు ఈ పండక్కి 4 సినిమాలు వస్తున్నాయి. ఈ 4 సినిమాల్లో మీకు బాగా నచ్చిన ట్రైలర్ ఏంటి? అంటే లేదండి, దేన్ని తక్కువగా ఈ స్టేజ్ మీద ఉండి యాజ్ ఎ హీరోగా ఉండి వేరే దాన్ని కంపారిజన్ చేసి నేను కాంపిటీషన్లో నేను ఉన్నాను కాబట్టి దాని గురించి మాట్లాడకూడదు. సారీ బ్రో, దానికి ఆన్సర్ నేను చేయలేను. ఓకే. అండ్ డైరెక్టర్ గారు సార్, ఈ సినిమా సోలో హీరో ఫిలిమా మల్టీ స్టారర్ సినిమానా? అంటే ఇద్దరిని అసలు నరేష్ గారిని ఇటువైపు కిరణ్ గారిని స్టాండర్డ్స్ ఎక్కడ తగ్గకుండా చూపించారు. లేదండి, అంటే మేము ఇంకా ఏం అవ్వలేదు. వాళ్ళు ఆల్రెడీ స్టార్స్, వాళ్ళు ఆల్రెడీ ఆయన జెన్యున్గానే ఈ సినిమాలో చాలామంది స్టార్స్ ఉన్నారు. సాయి కుమార్ గారు, నరేష్ గారు, వాళ్ళు చాలా యాడ్ ఆన్ చేశారండి. సారీ నేను ఇంటరప్ట్ చేసినందుకు, బట్ దట్స్ మై ఫీలింగ్. వాళ్ళను ఈ సినిమాలో 1 to 10 కిరణ్, 11 తర్వాత అందరు రాసుకోండి, నేను చెప్తున్నా. కిరణ్ గారు ఒకటి అండి. అయితే హీరోయిన్ విషయంలో చూస్తే గనక సారీ అండి, నేను ఇంతకు ముందు ఇచ్చిన దానికి మీరు ఏమైనా ఇబ్బంది పడి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ అండి. అదేం లేదు. ఆనెస్ట్గా అనిపించింది చెప్పండి. యా ప్లీజ్ అడగండి. సో నేను అదే హానెస్ట్గా ఒక లైన్, ఆయన కించపరచాలని అడగలేదు, ఆయన కష్టాన్ని చెప్పించాలనుకున్నాను అంతే. అయితే హీరోయిన్ విషయంలో మీరు హీరోయిన్ క్యారెక్టర్ విషయానికి వస్తే ఆమెను చాలా క్రేజీగా మ్యాడ్గా చూపిస్తున్నారు కదా. ఒక హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో మీకు అలా స్టోరీ నరేట్ చేసినప్పుడు ఎట్లా అనిపించింది? తీరా చూస్తే మీ మేడం వచ్చి చాలా సైలెంట్గా చాలా సపోర్టివ్గా ఉంటారు, స్టోరీ క్వైట్ ఆపోజిట్గా ఉంది కదా. సో మీకేమనిపించింది? అంటే ఈ కథ విన్నప్పుడు బేసిక్గా హీరోయిన్ సెంట్రిక్గా నడిచే కథ అండి. హీరోయిన్ క్యారెక్టరేషన్ ఎప్పుడైతే పట్టుకుంటుందో దాని చుట్టూ జరిగే కథ బేసిక్గా చాలా సెన్సిటివ్ థింగ్స్ కూడా ఉంటాయి దాంట్లో. అంటే ఒక అమ్మాయి ఇలా అంటున్నప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏం లేదండి. 2 క్యారెక్టర్స్, ఒకడేమో రిచెస్ట్ చిల్లర్గా ఇలా ఉంటాడు, ఇంకొక అమ్మాయి ఇలా ఉంటుంది. ఇలాంటి క్యారెక్టరేషన్స్ రియల్ లైఫ్లో ఉన్నాయి. మనం ఏం మిస్ అవుతున్నామో అని చెప్పి ఒక ఫ్యామిలీ డ్రామా, ఎండుకు వచ్చేసరికి చిన్న ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది. యా దానికి థ్యాంక్ యూ. యా కిరణ్ గారు హాయ్ అండి. అన్న హాయ్. కంగ్రాట్స్ అన్న, చాలా బాగుంది థ్యాంక్ యూ. ట్రైలరు. యాక్చువల్లీ ఒక ఫ్యాను, అంటే ఓజీ మూవీ ఫ్యాన్స్ కోసం అంటూ తీస్తున్నా అని ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. సో ప్రభంజనం అయితే అయింది. సో కిరణ్ అబ్బు గారు ఇంతకు ముందు కూడా అన్నారు అనమాట, ఫ్యాన్స్ కోసం నేను ఒక మూవీ తీస్తా అని అన్నారు. సో ఈ మూవీ మీరు ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ వాళ్ళ కోసం అనుకోవచ్చా? షూర్ షాట్ అన్న. నన్ను ఇష్టపడి నన్ను అభిమానించి అరే కిరణ్ ఇది కదా ఎనర్జీ, ఇదేదో మిస్ అవుతున్నాను అనిపించిన చాలామంది ఉన్నారు. నా వరకు వచ్చింది వాళ్ళందరి కోసం అన్న. నా బెస్ట్ నేను చేశాను, నాకు నమ్మకం ఉంది మీరందరూ రేపు థియేటర్లో నవ్వుకుంటారని. జనరల్గా ఇది ఓవర్ మాస్ కనిపిస్తుంది ఎక్కువగా, అంటే మనకి ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో మన కాలేజ్ డేస్లో ఇలాగ ఎక్కువ కనిపిస్తాయి కదా. బట్ కేరళ చూస్ చేసుకోవడానికి ఏంటండి రీజన్? అంటే క్యారెక్టరేషన్ కొంచెం కేరళకి వెళ్తే చిన్న బ్యాక్ డ్రాప్ మారుతుంది. ఒక చిన్న బిహేవియర్ తాలూకు ఎమోషన్స్ కానీ లొకేషన్స్ కానీ కొంచెం బాగుంటాయని అటు వెళ్ళామంత. నాని గారు సార్. సార్ ఇక్కడ ఇటుపక్క సార్. సార్ ప్లీజ్ సార్, కిరణ్ గారిని మేము ఇప్పటిదాకా చూడని ఒక డిఫరెంట్ యాంగిల్లో డిఫరెంట్ వేలో చూపిస్తున్నారు. ఆయన ఇలాంటి క్యారెక్టర్ ఒకటి చేయగలరు అని మీకు ఎలా అనిపించింది ఆయన్ని చూస్ చేసుకోవడానికి? ఓన్లీ ఎస్ఆర్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ అండి.
నేను చాలా పెద్ద ఫ్యాన్ని ఆ ఇంట్రడక్షన్కి. దాని తర్వాత ఇలాంటి ఒక ఎనర్జీ క్యారెక్టరే రాయాలి అని స్క్రిప్ట్ రాసుకున్నాను. బట్ అన్నతో ఒక 1.5 year ట్రావెల్ ఉంది. సో దగ్గర నుంచి చూస్తూ ఇంకా దాన్ని ఎన్హాన్స్ చేస్తూ స్క్రిప్ట్ రాశాను. కిరణ్ గారు సార్ హాయ్ అండి. హాయ్ సార్. నిన్న చాలా ఎలాబొరేట్గా చాలా విషయాలు మాట్లాడుకుందాం. కొత్తగా మాట్లాడడానికి ఏం లేదు. ఐ జస్ట్ వాంట్ టు విష్ యూ ఆల్ ది బెస్ట్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. రాజేష్ గారు సార్ సార్ చిన్న సినిమాల్లో చాలామంది పెద్ద ప్రొడక్షన్ హౌస్లు కూడా చిన్న సినిమాలు తీయడం తగ్గించేశారు. చాలా పెద్ద ప్రొడక్షన్ హౌస్లు కూడా. మీరు ఒక్కళ్ళే చిన్న సినిమాల్లో కన్సిస్టెంట్గా సంవత్సరానికి 2-3 సినిమాలు చేసే నిర్మాత మీరు ఒక్కళ్ళే. ఈ దివాళీకి ఒక యూనిక్ సిచ్యువేషన్. 4 సినిమాలతో ఫైట్ చేయబోతున్నారు. 4 సినిమాల్లో 3 గీత ఒకటి, మైత్రి ఒకటి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒకటి పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్తో ఢీ కొడుతున్నారు. ఈ సినిమాతో మీరు ఒక స్టేట్మెంట్ లేకపోతే మిగతా హీరోలకు కానీ ఒక ఎలా ల్యాండ్ చేస్తారు సినిమా అనేది ఒక స్టేట్మెంట్ చేయాలని అనుకుంటున్నారా ఇంత కాంపిటీషన్లో కూడా? మంచి క్వశ్చన్ అడిగారు సార్. 1వ సినిమా అన్నప్పుడు నుంచి వాళ్ళ 6వ సినిమా రిలీజ్ అవుతుంది. నేను డిస్ట్రిబ్యూషన్లో ఉండటం వల్ల నాకు డిస్ట్రిబ్యూటర్లు అందరితో పరిచయాలు ఉంటూ అది మంచి ప్లస్ అయింది. పెద్ద పెద్ద బ్యానర్తో వచ్చి నా సినిమా కూడా హిట్ అయితే నెక్స్ట్ నా బ్యానర్ కూడా జనాల్లోకి వెళ్ళిద్దని ఒక నమ్మకంతోనే నేను ఫస్ట్ ఎక్కడ అక్టోబర్ 18 అని మనం డేట్ వేసి 4 నెలల ముందు వేసుకున్నాం సార్. ఏ రోజు నేను వెనక్కి తగ్గలేదు. ఎందుకు తగ్గలేదంటే మన సినిమా బాగుంది, 4 సినిమాలు ఉన్న థియేటర్లు ఉన్నాయి, నాకు నైజాము రాజుగారు శిరీష్ గారు ఉన్నారు, నాకు కావాల్సిన థియేటర్లు వస్తాయి, అలాగే ఆంధ్ర సైడ్ అందరూ మంచి డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, థియేటర్ల వైపు ఎటువంటి ఇష్యూ లేదు. ఇలాంటి కాంపిటీషన్లో వచ్చి 4 సినిమాలు ఆడి నాది కూడా హిట్ అయింది అనుకోండి, నాకు కూడా 4 బ్యానర్లకు ఎలా పేరు వచ్చిందో నాకు కూడా అలా పేరు వస్తుందని డెఫినెట్గా ఆకర్షిస్తుంది. ఆల్ ది బెస్ట్ అండి. కిరణ్ గారు సో హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా ఇంప్రెసివ్గా ఉంది. థ్యాంక్ యూ అండి. మీ నుంచి ఎలాంటి ఒక కామెడీ అయితే రావాలని అనుకున్నామో అది మా అందరి దాకా రీచ్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ ఫర్ దట్. అయితే ఇందులో మలయాళం బ్యాక్గ్రౌండ్, కేరళ ఇదంతా ఉంది కదా, కొన్ని టీజర్స్లో మలయాళం వర్డ్స్ మీ దగ్గర నుంచి వినడం జరిగింది. మీ ద్వారా మలయాళం లైన్ సెంటెన్సెస్ లాంటివి ఏమైనా ఉన్నాయా? ఇంకా ఉంటాయండి సినిమాలో అక్కడక్కడ క్యారెక్టర్స్ కొన్ని మలయాళంలో మాట్లాడతాయి, కానీ వెరీ రేర్. ఎక్కువ అంటే మనకేమీ సీన్ అర్థం కాకుండా పోయేంత డైలాగ్స్ ఉండవు, కానీ కొన్ని మలయాళం డైలాగ్స్ ఉంటాయి బికాజ్ అక్కడ తీస్తున్నాం కాబట్టి. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నాని గారు సార్, టీజర్ లాంచ్కి ట్రైలర్ లాంచ్కి నేను చూసిన బాగా పెద్ద వేరియేషన్ ఏంటంటే మీరే సార్. అప్పుడు చాలా సైలెంట్గా ఉన్నారు అండ్ ఇప్పుడు ఈవెంట్లో అసలు మామూలు వైలెంట్గా లేరు. అసలు మీ నుంచి ఆ ఎనర్జీ సూపర్ ఉంది. అసలు ఎక్కడి నుంచి ఈ చేంజ్ ఓవర్ వచ్చిందంటే వాట్ ఈస్ ద ఆన్సర్ సార్? ఆటోమేటిక్గా వచ్చేసి ఆల్ ద వెరీ బెస్ట్ అండి. సినిమా చూసుకున్నాడు, ఆ నమ్మకంతో మంచి రెడ్ బుల్ తాగిన కుర్రలా తయారైపోయాడు. ఆల్ ద వెరీ బెస్ట్. రాజేష్ గారు ఇక్కడ సార్ సార్ చెప్పండి. మీరు ఇలాంటి సినిమాలను మీరు ఎత్తుక్కుంటూ వెళ్తారా లేకపోతే మీరే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారా? ఈ సినిమా మాత్రం నన్ను ఎత్తుక్కుంటా వచ్చింది. కిరణ్ అబ్బోరం గారు ఈ కథ వినండి నచ్చిందని పంపారండి. ఇది ఆనెస్ట్గా థ్యాంక్స్ టు మా హీరో గారు. వికే నరేష్ గారిని లక్కీ మస్కట్గా అనుకుంటారండి సార్? కథ ఎప్పుడైతే నాని గారు వచ్చి కథ చెప్పారో, నరేష్ గారి క్యారెక్టర్ ఏదైతే చెప్పారో అది నరేష్ గారికే చేద్దాం, ఇంకో క్యారెక్టర్ వెన్నెల కిషోర్ అని నేనే ఫిక్స్ అయ్యి డైరెక్టర్ గారికి చెప్పాను, హీరో గారికి కూడా చెప్పాను, వెళ్ళిపోదాం అన్నారు సార్. నరేష్ గారు లక్కీ మస్కట్ అని కాదు సార్, ఒక క్యారెక్టర్ ఒకళ్ళు చేస్తేనే పండిద్ది, 100% ఆయనే చేయాలి. సామజవరగమనంలో నరేష్ గారు చేస్తేనే సామజవరగమన, ఇందులో ఆ క్యారెక్టర్ నరేష్ గారు చేస్తేనే. నరేష్ గారు లేకపోతే నేను దాన్ని రీప్లేస్ కూడా చేయను, ఆ కథను తీసుకెళ్ళి పక్కన పెడతా. ఓకే, కంగ్రాట్స్ అండి. రాజేష్ గారు ఇక్కడే ఈ మధ్యలో ప్రొడ్యూసర్లు తొడలు కొట్టిన ప్రొడ్యూసర్ల సినిమాలన్నీ కూడా కల్ట్ క్లాసిక్గా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నాయి సార్. మీరు కూడా తొడగొట్టారు, మరి దీన్ని యూత్ కల్ట్ అనుకోవచ్చా? అదే స్థాయిలో వెళ్తుందా? నేను తొడగొడడానికి కారణం ఏంటంటే అండి, చెప్పా మా హీరో గారు పవర్ స్టార్ ఫ్యాను, ఆయన మహేష్ బాబు ఫ్యాన్, నేను బాలయ్య బాబు ఫ్యాన్. నా స్టైల్లో చెప్తే జనాల్లోకి వెళ్ళదేమోనని మా హీరో గారి స్టైల్లో చెప్పాను నేను, అంతే. జై బాలయ్య, అంతే ఆల్వేస్. రాజేష్ గారు మీ ఆన్సర్కి ఒక క్వశ్చన్. అలా పెద్ద పెద్ద హీరో ఒక 2 minutes తమ్ముడు, 2 minutes. సో ఇండస్ట్రీ నుంచి పెద్ద హీరోలందరినీ ముందు పెడితేనే కలెక్షన్స్ వస్తాయని ఏమన్నా అటెన్షన్ ఉందా? చెప్తాను.
పెద్ద పెద్ద హీరో పేర్లు ముందు పెడితే వస్తాయని చెప్పలేదండి. నేను చిన్నప్పటి నుంచి బాలయ్య బాబు ఫ్యాను. మా ఇంట్లో బంగారు బుల్లెట్ సినిమా చూస్తున్న మా అమ్మ వచ్చి ఎన్నిసార్లు చూస్తామంటే టీవీ ఇసరు కింద కొట్టే, అంత ఫ్యాన్ నేను. అందుకని మా హీరో స్టైల్లో నేను చెప్పాను అంతే. థ్యాంక్ యూ. రాజేష్ గారు సార్ చెప్పండి. 18 చూస్ చేసుకున్నారు. 18 తర్వాత 2 days దీపావళికి మనకి వీకెండ్ ఉంది. బట్ ముందు 17, 16 కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి చాలా సినిమాలు. 3-4 days అంటే కలెక్షన్స్ పరంగా చూసుకుంటే యూ మైట్ హ్యావ్ ఛాన్సెస్ ఉన్నాయి కదా, బట్ 18 ఎందుకు? నేను ఫస్ట్ నుంచి 8 అనే నెంబర్ నాకు సెంటిమెంట్ ఉంది. అందుకని నెక్స్ట్ మండే కూడా హాలిడే వస్తుంది. సాటర్డే ఈజ్ హాలిడే, సండే హాలిడే, మండే హాలిడే, 3 days వీకెండ్ ఉంటుందని నేను 4 months బ్యాకే 18 చేసుకున్నాను. నరేష్ గారు హాయ్ అండి, దిస్ ఇస్ శరత్ అండి. సో కే ర్యాంప్ అంటే చాలామంది చాలా డెఫినేషన్స్ చెప్తున్నారు. కొంతమంది కేరళ ర్యాంప్ అంటున్నారు, కిరణ్ ర్యాంప్ అంటున్నారు. సో అంటే ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది మీకు కామ్నా ర్యాంప్ ఏమో అనిపిస్తుంది. నా వరకు కామ్నా ర్యాంపే. అంటే మీకు లవ్ స్టోరీస్ అంటే ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది సార్? అంటే లవ్ సంబంధించినవి మీ దగ్గర నుంచే వస్తుంది. మీకు ఎలా వస్తుంది ఎనర్జీ, నాకు అంతే. అందరికి అక్కడి నుంచి ఎనర్జీ. ఎనీవే లవ్ ఇస్ ఎనర్జీ కదా. సో అండ్ అంటే ట్రైలర్ చూసినా అండ్ రీసెంట్గా ఏ ట్రైలర్స్ వస్తున్నా కానీ దాంట్లో నరేష్ గారి క్యారెక్టర్ చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ప్రతి యంగ్ హీరోతో వర్క్ చేసేటప్పుడు వాట్ ఫైండ్స్ అంటే నరేష్ గారు ఎలా వాళ్ళతో అందరితో మింగిల్ అయిపోతున్నాడు, ఏ హీరోతో చేస్తే ఆ హీరోతో. బేసికలీ ఫిజికలీ ఐఎమ్ 30, మెంటల్లీ ఐఎమ్ 20. సో వాళ్ళతో కలిసిపోతాను. ఒకటి నిజంగా నా కోసం ఇంత మంచి క్యారెక్టర్స్ రాస్తున్నప్పుడు, యంగ్ డైరెక్టర్స్, ఐ ఫీల్ యంగ్ అండ్ ఐ యామ్ యంగ్. దట్స్ ఇట్. ఓకే కిరణ్ గారు సార్, టెక్నికల్ రాజేష్ గారు తప్పుడు చెప్పు. ఇప్పటి వరకు వచ్చిన మీ సినిమాల్లో కంపేర్ చేస్తే ఈ సినిమాలో మ్యూజిక్ చాలా ఎలక్ట్రిఫైయింగ్గా ఉంది అండ్ చాలా ఎనర్జెటిక్గా ఉంది. అవును, దాని గురించి చెప్పండి అండి, మ్యూజిక్ డైరెక్టర్ గురించి. ఎందుకంటే ఈ సినిమాకి మేజర్ హైలైట్ మ్యూజిక్ లా కూడా అనిపిస్తుంది. అవును అవును. సో దాని గురించి ఫస్ట్ ఈ మ్యూజిక్ డైరెక్టర్ని పరిచయం చేసినందుకు హీరో కిరణబ్బరం గారికి థ్యాంక్ యూ. నేను ఎప్పుడు చైతన్య భరద్వాజ్తో వర్క్ చేయలే. మ్యూజిక్ డైరెక్టర్ పేరు ఆయనే చెప్పారు. కట్ చేస్తే లాస్ట్ 2 సినిమాల్లో పాటలు నాకు ఇష్టం. అలా ఓకే అనుకున్నాం. ప్రతి ట్యూను సూపర్గా చేశాడు. కేరళ పాట కానీ, ఇది కానీ, కే ర్యాంప్ టైటిల్ సాంగ్ కానీ, ఆర్ఆర్ కానీ నెక్స్ట్ లెవెల్. ఈ ప్రాసెస్లో 2 పాటలు విన్నాక నా నెక్స్ట్ 2 సినిమాలు ఆయన్ని, సార్ మీరే నాకు నెక్స్ట్ 2 సినిమాలకు మ్యూజిక్ చేయాలని చెప్పా. అంత బిగ్ ఫ్యాన్ అయిపోయాను ఆయన. అండ్ కిరణ్ గారు బ్రో, ఎస్ఆర్ కళ్యాణ మండపంలో బాలయ్య బాబు గారిది ఇంట్రో దాంతో చాలా మంచి వైబ్ వచ్చింది అనమాట. అందరు హీరోలు ఇంట్రోలు ఉంటాయి, అందరు హీరోలు. ఈ సినిమాలో అలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? బాలయ్య గారి సాంగ్ ఒక డ్యాన్స్ ఉంటుందండి. అవునా? అండ్ హీరో రాజశేఖర్ గారి సాంగ్ కూడా ఒక డ్యాన్స్ ఉంటుంది. కిరణ్ గారు సార్ సార్ కే ర్యాంప్ అనే టైటిల్ మాకు కిరణ్ ర్యాంప్ లాగా అనిపిస్తుంది థియేటర్స్లో దీవాళికి. బట్ బాటిల్స్ ఎక్కువ, డ్రింకింగ్ బాటిల్స్ ఎక్కువ ఉన్నాయి. ఎంతవరకు కౌంట్ దాని మీద? అదే హ్యాపీ ఫిజ్ 4-5 బాటిల్ తెచ్చారు సార్, దీంట్లో బోస్ ఇచ్చారు, తాగాను అంతే సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. కిరణ్ గారు హాయ్ అండి. హలో హాయ్ అండి. హాయ్. సో సినిమా అంటే దివాళీకి అన్సీజన్ అయినప్పటికీ కూడా హెవీ కాంపిటీషన్ అనేది ఉంది. సో ఇంత హెవీ కాంపిటీషన్లో కే ర్యాంప్ అనేది ఏ విధంగా సక్సెస్ అందుకుంటుంది, సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది అని అనుకుంటున్నారు? నాకు నమ్మకం ఉందండి, మీరు అందరూ ఇంటిల్లే పాది వెళ్ళి కే ర్యాంప్ సినిమా చూస్తారని నాకైతే గట్టి నమ్మకం ఉంది. డైరెక్టర్ గారు మూన్ డాన్స్ చాలా బాగుందండి. మూన్ డాన్స్ చాలా బాగుంది. మూన్ వాక్, అదే మూన్ వాక్ చాలా బాగుంది. ఇంకా చాలా వాక్స్ ఉన్నాయి దాంట్లో. మీరు అందరూ చూసిన తర్వాత సక్సెస్ మీట్లో మాట్లాడతాం. డైరెక్టర్ గారు థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు ఇటండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. ఎందుకంటే కిరణ్ అబ్బవరం గారికి ఇలాంటి స్టోరీ లేదని ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. అలాంటి స్టోరీ తెచ్చారు. ఈ స్టోరీ రాసుకున్న తర్వాత కిరణ్ అబ్బవరం గారికి ఫస్ట్ ఆయనకే చెప్పారా లేదంటే వేరే హీరోలకు కూడా చెప్పారా? లేదు సార్, కిరణ్ గారికి చెప్పాను. ఓకే, ఇంకోటి ఏంటంటే మీది నెల్లూరు పక్కన బుచ్చివారిపాలెం కదా? బుచ్చిరెడ్డిపాలెం కదా సార్కి. ఇప్పుడు కిరణ్ అబ్బవరం గారికి ఫుడ్ అంటే ఎక్కువ ఇష్టం. ఎప్పుడైనా తీసుకెళ్తారా మీ ఊరికి? ఆయన ఏంటంటే అర్ధరాత్రి కూడా ఆకలేస్తే ఎక్కడికైనా వెళ్తారు ఫుడ్ కోసం. అవును. అందుకని ఎప్పుడైనా తీసుకెళ్తారా? నెల్లూరు బిర్యానీ ఒకసారి వండి తీసుకెళ్ళాను, ఇంట్లో వండి తీసుకెళ్ళాను. ఓకే, అంటే ఎప్పుడు ఇద్దరు నెల్లూరు వెళ్ళలేదు, రిలీజ్ తర్వాత ఒకసారి వెళ్దాం అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. అండి మళ్ళీ అందరికీ చివరిగా
చాలా రోల్ అయిపోయింది ఇంత ఎలక్ట్రిఫైయింగ్ ఒక ఈవెంట్ చూసి. ప్రతి ఒక్కరికి పేరు పేరున మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. యు ఆల్ మేడ్ మై డే, యు ఆల్ మేడ్ మై డే. థ్యాంక్ యూ. అందరూ ప్లీజ్ కొంచెం జాగ్రత్తగా వెళ్ళరా, క్రౌడ్ ఎక్కువ ఉన్నారు కదా, ఎవరికి ఇబ్బంది లేకుండా కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి ప్లీజ్. ప్లీజ్ థ్యాంక్ యూ.